కృపా సత్య సంపూర్ణుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధానం చెంత కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని ఉన్నతమైన ప్రేమలో ఇప్పటి వరకు దేవుడు మనల్ని భద్రపరిచి ఆయన ఆత్మ సహాయంతో ప్రతి బిడ్డను నడిపిస్తున్న విధానాన్ని బట్టి సావుకునిగా దేవుణ్ణి ఎంతో స్తుతిస్తూ ఆయన సన్నిధానం చెంత ఈ సంవత్సరపు ఆఖరి దినాల్లో మనం అడుగులు వేస్తున్నాం. మన యొక్క ఆత్మీయ జీవితాల్లో ఆయన జీవము కలిగిన ఆత్మ సహాయంతో మనం అడుగులు వేయటానికి ప్రభువు మన కొరకు ఎదురు చూస్తుండగా ఆయన సన్నిధిలో మనము ఒక యోగ్యకరమైనటువంటి విధంగా మనం నిలవబడినప్పుడు దేవుడు అద్భుతకరంగా తన మహిమ కలిగిన కార్యాలను జరిగించడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. దావీదు ఆ విధంగా తన యొక్క జీవితంలో కలిగిన ఎన్నో రకాలైన ఉపద్రవాల్లో నుంచి దేవుని సన్నిధిలో తన జీవితాన్ని అప్పగించుకుని నిలవబడ్డాడు. ఆ విధంగా నిలవబడి 103వ కీర్తనలో చాలా సార్లు ఇది ఒక కృతజ్ఞతా కీర్తనగా దేవుని సన్నిధిలో మనం దానిని ధ్యానిస్తుంటాం. దేవుని సన్నిధానం చెంత కృతజ్ఞతలు చెబుతూ ఆయన అంటున్న ఒక మాటని మనము ఈ యొక్క దినమందు మన ధ్యానంలో ఉంచుకుందాం. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. 103వ కీర్తన 3వ చరణంలో దావీదు తనకు తాను తన ప్రాణంతో చెప్పుకుంటున్న మాట. ఈ లేఖనము ప్రభు ఆయన సన్నిధానం చెంత నిలిచిన ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన తన ఆత్మ సహాయంతో నెరవేర్చునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మన యొక్క జీవిత గమనాల్లో చాలా సందర్భాల్లో మనకు ఎదురయ్యేటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కొన్నిసార్లు మన ద్వారానే కలిగినటువంటి కొన్ని తప్పులు కావచ్చు, లేక దోషం కావచ్చు, పాపము కావచ్చు, అవి మన యొక్క జీవితాల్లో మనము దేవుని సన్నిధానం చెంత నిలవలేనట్లుగా దేవుడు మన జీవిత గమనాల్లో కలిగేటువంటి కొన్ని ప్రతికూల సంబంధమైన పరిస్థితుల్లో అవి మన యొక్క జీవితాల్లో వాటిని సరిచేయలేనట్లుగా మనము మన యొక్క జీవితాల్లో ఆలోచన కలిగిన వారుగా ఉంటాం. ఇది మనము విశ్వాస జీవితంలోనికి వచ్చిన తర్వాత మన జీవితాల్లో మనం అధిగమించవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి పరిస్థితి. ఎందుకనంటే దావీదు తన జీవితంలో అనుభవపూర్వకంగా అంటున్నాడు, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించగలిగిన వాడు, అలాగే నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు అని. అవి ఏ విధమైనటువంటి ప్రతికూల సంబంధమైన పరిస్థితులున్నా, నీ జీవితంలో ఎలాంటి సంకటమైనటువంటి పరిస్థితుల్లో నీవున్నా, నీవు చేయవలసిందల్లా నీ దేవుని సన్నిధిలో నిలబడి ఉండటం. ఇది విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పరిస్థితి. ఎందుకనంటే దేవుని మందసము ఎదుటనే ఆనాడు మన పితరులు నిలవబడటానికి ధైర్యం లేని స్థితిలో ఉన్నారు. మనకు తెలుసు, మోషే కాలంలో దేవుని సన్నిధిలోనికి వెళదాం రండి అనేవాడు. వారికి కలిగినటువంటి
ఆ యొక్క ప్రతికూల పరిస్థితుల్లో వారి యొక్క దోషంలో వారి యొక్క అభ్యంతరాలు దేవుని సన్నిధానం చెంతకు వెళ్ళి వారు ధైర్యంగా ఆ దేవుని సన్నిధిలో నిలబడలేనటువంటి పరిస్థితులు వారి ఎదుటకొచ్చేటువంటి ఆ ప్రతికూల స్థితుల్లో వారు కలిగి ఉన్నారు. ఆ మందసము ఇశ్రాయేలీయుల్లో నుంచి వెళ్ళిపోయి ఆ ఫిలిస్తీయుల మధ్యలో ఉన్నప్పుడు ఆ ఫిలిస్తీయులు ఆ మందసాన్ని ఎదుట నిలవలేని వారిగా ఉన్నారు. వాళ్ళు అన్యులు కాబట్టి వాళ్ళు దేవుని సన్నిధిలో నిలబడగలిగినటువంటి ఆ సిద్ధపాటు వాళ్ళకి లేదు కాబట్టి దేవుని గూర్చి, దేవుని నీతిని గూర్చి, దేవుని పరిశుద్ధతను గూర్చి, దేవుని యొక్క ఆ ఉన్నతమైనటువంటి ఏర్పాటు వాళ్ళకి తెలియదు కాబట్టి దానికి అర్థం ఉంది. కానీ వారు ఆ విధంగా దేవుని మందసము దాని ప్రభావం ఎదుట వాళ్ళు నిలవలేక వాళ్ళున్న ఆ దేశము నుంచి కూడా ఆ మందసాన్ని వాళ్ళు పంపించి వేశారు. పంపించి వేసినప్పుడు ఆ మందసము ఆ ఫిలిస్తీయుల యొద్ద నుండి ఇశ్రాయేలు ప్రజల యొద్దకి, ఇశ్రాయేలీల యొక్క స్వాస్థ్యంలోనికి వచ్చింది. ఆ వచ్చినప్పుడు వారు వారి యొక్క జీవితాల్లో దేవుని యొక్క ఆత్మ సహాయంతో దేవుని సన్నిధానం చెంత వాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి ఆ బెత్షెమెషు ప్రదేశంలోనికి వచ్చినప్పుడు వారు ఆ విధంగా దేవుని మందసమును తెరిచి చూసినప్పుడు వారికి కలిగినటువంటి ఆ భయంకరమైనటువంటి శిక్షను చూచి వారు వాళ్ళ ఎదుట ఆ మందసము ఉండటానికి కష్టం అనుకుని ఇమీడియట్లీగా వాళ్ళ దగ్గర నుంచి ఆ పక్కన ఉన్నటువంటి ఆ కిర్యాత్ యెరీం ప్రాంతానికి వారిని పిలిపించి వారి యొద్దకు ఆ మందసాన్ని పంపించి వేశారు. అలాగే ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క సన్నిధిలో నిలవబడటానికి వారి యొక్క జీవితాల్లో వారి ఎదుట ఉన్నటువంటి ఆ యొక్క దోషాలను బట్టి వారు ఎలాగూ దేవుని ఎదుట నిలవగలము అని వాళ్ళకు వాళ్లే మొదటి సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 20వ వచనంలో వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితులను చూస్తాం. అదే పరిస్థితిని కీర్తనల గ్రంథం 76వ కీర్తన 7వ వచనంలో ఒక కవి, దీర్ఘదర్శి ఇశ్రాయేలు జనాంగం యొక్క 400 సంవత్సరాల భవిష్యత్తును చూచినటువంటి ఆసాపు సైతము దేవుని సన్నిధానం చెంత నిలవబడి ఆయన, నీవు భయంకరుడమైనటువంటి దేవుడవయ్యా, నీవు కోపపడు దినంలో ఎవడు నీ సన్నిధిని నిలవగలడు అని దేవుని సన్నిధానం చెంత, షాలేములో ఆయన గుడారం ఉంది, సియోనులో ఆయన ఆలయం ఉంది అని దేవుని ఏర్పాటును గురించి ఆ కీర్తనలో తెలియచేస్తూనే దేవుని సన్నిధిలో నిలబడగలిగినటువంటి ఆ పరిస్థితి నీవు కోపపడితే ఎవరికి లేదు అని చెప్తున్నాడు. అలాంటి ఏర్పాట్లను మనం చూసినప్పుడు ఎజ్రా సైతము 70 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు చెరలో నుంచి దేవుని ఆ శిక్షను, దేవుని క్రమశిక్షణను దాటుకుని బయటకు వచ్చిన తరువాత కూడా ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనంలో, దేవా నీవు నీతిమంతుడవై ఉన్నావు కాబట్టి నిశ్చయంగా నేటి దినమున మేము ఉన్నట్లుగా ఒక శేషించి నిలబడ్డాం.
అయితే మేము నీ సన్నిధిని అపరాధులము గనుక నీ సన్నిధిలో నిలవటానికి మేము అర్హులము కాము అని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రభు సన్నిధానం చెంత మనము ఆయన సన్నిధిలో నిలువబడి ఉండటానికి దేవుడు ఇచ్చేటువంటి ఆ విడుదల విమోచన పొందటానికి దేవుని బిడ్డలుగా మనకు ఉండవలసినటువంటి సిద్ధపాటు ఏమిటి? అదే చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులతో యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు అంటున్నాడు, నేను నీకు శిక్ష విధించబో దినమున ఓర్చుకొనటానికి చాలినంత ధైర్యము నీ హృదయానికి ఉన్నదా? సహించగలిగినంత బలము నీకుందా? యెహోవానగు నేనే మాట ఇచ్చి ఉన్నాను, దానిని నేను నెరవేర్తును. నీ అపవిత్రతను బొత్తిగా తీసివేయుటకై దేవుని సన్నిధానము చెంత మనము ఆయన రక్తము చేత కడగబడిన తరువాత, ఆయన నిబంధన యొద్దకు వచ్చిన తరువాత మన యొక్క జీవితాల్లో ఉన్నటువంటి మన దోషాలన్నిటినీ ఆయన క్షమించటానికి శక్తి కలిగిన దేవుడని, మన యొక్క మార్గాలలో మన సంకటాలన్నిటినీ ఆయన కుదుర్చటానికి శక్తి కలిగిన దేవుడని మనం ఆయన సన్నిధానం చెంత నిలువబడి ఆయన సన్నిధిలో మనము ఆయన మనల్ని మన జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి అపవిత్రతని బొత్తిగా ఆయన తీసివేసే వరకు ఆయన కృపా సింహాసనం చెంత మనం నిలవబడవలసిన వారమై ఉన్నాం. అందుకు మనకి కావలసిందల్లా ఆయన సన్నిధిలో ఆయన మనల్ని ఆ విధంగా శుద్ధిపరుస్తుంటే, భక్తులు అయ్యా హిసోపుతో నన్ను కడుగు, యమము కంటే నన్ను శుద్ధినిగా చేయి అని దేవుని సన్నిధానం చెంత వారు నిలవబడ్డారు. అలాగూ మనం ఆయన సన్నిధిలో మన నిలబడి నిశ్చయంగా మన దోషాలను ఆయన క్షమించేటువంటి విధంగా మనకున్న సంకటాలన్నిటినీ ఆయన సరిచేయటానికి, ఆయన ఆత్మకార్యాన్ని ఆయన జరిగించడానికి ఆయన ఎదురు చూస్తున్నప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఓర్చుకునటానికి కావలసినటువంటి ధైర్యము. దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో ఈ భూమి మీద ఆయనను అంగీకరించిన తరువాత మనకు కావలసిన ధైర్యం ఏమిటంటే, మన యొక్క మార్గాలలో ఈ లోకంలో ఎవరికి ఏ విధమైన ఆధారాలు ఉన్నా ఆ ఆధారాలను బట్టి వాళ్ళు ఈ లోకంలో వాళ్ళు ఏ తప్పులు చేసినా, ఈ లోకంలో ఉన్నటువంటి వారి ధనాన్ని పెట్టు, వారికి ఉన్నటువంటి అధికారాన్ని పెట్టు, భౌతికంగా వారికి ఉన్న జ్ఞానాన్ని పెట్టు, ఈ లోకంలో వారి యొక్క ఆ దోషాలను పరిహరించుకోవటానికి వాళ్ళు అడుగులు వేస్తున్నటువంటి ప్రజలుగా ఉన్నారు. అయితే దేవుని సన్నిధానం చెంత మన యొక్క జీవితాల్లో దేవుని బిడ్డలుగా మనం చూసినప్పుడు మన వాటిని బట్టి కాదు, మన యొక్క ధైర్యం దేవుని యొక్క సన్నిధానం చెంత యేసుక్రీస్తు వారు
మనకిచ్చినటువంటి మాట, లోకంలో మీకు తప్పక శ్రమ కలుగుతుంది, అయినా మీరు ధైర్యం తెచ్చుకోనండి అని యోహాను సువార్త 16:33 ఆయన సెలవిచ్చారు. మన యొక్క జీవితాల్లో దేవుని సన్నిధానం చెంత ఈ లోకంలో ఆయన బిడ్డలుగా మనం జీవించటానికి నిలువబడినప్పుడు కొన్నిసార్లు ఆయన స్వారూప్యంలోనికి మార్చబడేటువంటి క్రమంలో జరిగేటువంటి కొన్ని ప్రతికూల పరిస్థితుల మధ్యలో దేవుని యొక్క ఆత్మ సహాయంతో మనం ఆయన సన్నిధిలో ధైర్యంగా నిలబడవలసిన వారమై ఉన్నాం. అనేకమైనటువంటి ప్రతికూల పరిస్థితులు దావీదు తన యొక్క జీవితంలో ఎదురైనప్పుడు తన యొక్క జీవితంలో ఉద్దేశపూర్వకంగా జరిగినటువంటి ఆ భయంకరమైనటువంటి ఉపద్రవాల్లో కూడా దావీదు ధైర్యంగా దేవుని కృపాసింహాసనం యొద్దకు వెళ్ళి 51వ కీర్తనలో ఆయన సన్నిధికి అప్పగించుకుని ఆయన ఆత్మ సహాయాన్ని కోరుకుని నిలవబడ్డాడు. దేవుని సన్నిధానం చెంత ఈ అంత్య దినాల్లో మన యొక్క జీవితాల్లో మనము దేవుని ఉన్నతమైన పిలుపులో మనం నిలబడినప్పుడు ఈ లోకంలో ఎన్నో రకాలుగా మనల్ని ప్రతికూల స్థితులకు తీసుకుని వెళ్ళేటువంటి విధానాలు మన జీవితాల్లో మన ఎదుట ఉన్నప్పుడు అలాంటి ప్రతికూల స్థితుల్లో దేవుని యొక్క ఆత్మ సహాయంతో మీరు దేవుని సన్నిధిలో నిలబడవలసిన వారుగా ఉన్నారు. ఎందుకనంటే యేసుక్రీస్తు వారు లూకాసు సువార్త 20:28లో అంత్యకాలంలో జరిగేటువంటి ప్రతికూల సంబంధమైన పరిస్థితులను గురించి ఆయన చెప్తూ ఇవన్నీ జరగటం ఆరంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకోనండి అన్నాడు. ప్రభు సన్నిధిలో అయ్యా నేను ఆకాశం వైపుకి కన్నులెత్తడానికైనా సరే ధైర్యం చాలకుండా నేనున్నానని ఆనాడు దేవుని సన్నిధానం చెంత ఆ యొక్క ప్రార్థన చేస్తూ సొంకరి దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. ఈ యొక్క దినాల్లో దేవుని ఆత్మ సహాయంతో మనము ధైర్యంగా దేవుని సన్నిధానం చెంత మన ముందుకు అడుగులను వేయవలసిన వారమై ఉన్నాం. అందుకు ప్రభు సన్నిధానం చెంత మనకి ధైర్యము ఏమిటంటే ప్రభు అయిన యేసు క్రీస్తునందలి విశ్వాసము చేత ధైర్యంగా ఆయన సన్నిధిలో మనం నిలబడాలి. ఎఫెసీ 3:12 ఏ విధమైనటువంటి ప్రతికూల పరిస్థితులు మన ఎదుట ఉన్నా అవి మన దోషాన్ని బట్టి కలిగిన మన చుట్టూ అంత్య కాలంలో జరిగే సంభవాలను బట్టి మన మార్గాలలో మన కుటుంబాలలో ఆత్మీయ జీవిత ప్రయాణంలో ఏ విధమైన ప్రతికూల పరిస్థితులు కలిగినా యేసు క్రీస్తునందలి విశ్వాసము చేత కలిగే ధైర్యము, అలాగే రెండవదిగా దేవుని సన్నిధానము చెంత పరిశుద్ధ ఆత్మతో మనము నింపబడటాన్ని బట్టి దేవుని సన్నిధానము చెంత మనము
దేవుని వాక్యాన్ని నెరవేర్చటానికి మనకు కలిగిన ఆ దోషాల్లో, ఆ ప్రతికూల సంబంధమైన పరిస్థితుల్లో మరలా దేవుని వాక్యం యొద్దకు వచ్చి ఆ వాక్యానుసారంగా మనం అడుగులను వేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. ఆ ఆది అపోస్తలులు ఆ విధంగా దేవుని సన్నిధిలో దేవుని ఆత్మతో నిలవబడి వాళ్ళు ముందుకు అడుగులను వేశారు. అలాగే మనము ఆయన సన్నిధానం చెంత ఈ ప్రతికూల పరిస్థితుల్లో మనము సహించి నిలవబడటానికి మనకు కావలసినటువంటి మరొక ప్రాముఖ్యమైనటువంటి స్థితి ఏమిటంటే, దేవుని సన్నిధానం చెంత ఆయన చేసిన ఉపకారాలను, ఆయన ఆ ప్రతికూల పరిస్థితులకు ముందు మన యొక్క జీవితాల్లో ఆయన మనల్ని నడిపించిన ఆ మార్గాన్ని మనము జ్ఞాపకం చేసుకొని, ఆయన మనల్ని విమోచించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధానం చెంత ఈ ప్రతికూల పరిస్థితుల్లో మనము ధైర్యంగా నిలవబడాలి. ఎప్పుడైతే ఆ విధమైనటువంటి ఏర్పాటు మనము కలిగి ఉంటామో, మన ఎదుట ఉన్నటువంటి ఆ ప్రతికూల పరిస్థితులను సహించడానికి కావలసిన బలం మనకు వస్తుంది. దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో మనకు ఎదురయ్యేటువంటి కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో, మనకెదురయ్యే కొన్ని ఆ సంకటకరమైనటువంటి పరిస్థితుల్లో వాటిని దేవుడు సరిచేయాలి అని అంటే, దావీదు అంటాడు, ఇదిగో నేను సహించాలి అని అంటే, నేను సహించటానికి నన్ను ఇబ్బంది పెట్టేవాడు నా శత్రువు అయితే నేను దానిని సహించగలుగుతాను అని 55వ కీర్తన 12వ వచనంలో. చాలాసార్లు మనము కొన్నిటిని సహించటానికి దేవుని సన్నిధానం చెంత మనము మన యొక్క జీవితాల్లో సిద్ధపాటు లేనటువంటి పరిస్థితిలో ఉంటాం. అయితే దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో మనకు కలిగేటువంటి ఆ సంకటమైనటువంటి పరిస్థితులు మనకు తెలుసు. యేసయ్య అంతం వరకు సహిస్తేనే రక్షించబడతారని చెప్పారు. కానీ దేవుని ఆత్మ సహాయంతో మనము ముందుకడుగులు వేసేటువంటి ప్రయాణంలో ఈ ప్రతికూల సంబంధమైన పరిస్థితుల్లో మనకు కలిగిన సంకటములన్నిటిలో మనము మన శత్రువునైతే సహిస్తామంట. కానీ కొన్నిసార్లు మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు, మన మార్గంలో మనల్ని వెంబడిస్తూ ఉన్నటువంటి ప్రజల మధ్యలో ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి సంకటమైన పరిస్థితులు, అది కొరింథీల ప్రయాణంలో మనం చూడగలుగుతాం. ఊహించినటువంటి ఆ పరిస్థితులను గురించి పౌలు తెలియచేస్తూ కొరింథీలకు రాసిన 2వ పత్రికలో 11వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, మీరు వివేకులయుండి సంతోషముతో అవివేకులను సహించుచున్నారు అంటాడు. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు మన యొక్క జీవితాల్లో మన సంకటాలన్నిటినీ ఆయన కుదుర్చటానికి, దేవునికి మహిమకరంగా ఆయన సన్నిధిలో మనము
నిలువబడటానికి ఇక్కడ మనం చూసినప్పుడు కొరింథీయులతో పౌలు చెప్తూ, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 19వ వచనంలో, మీరు వివేకులయ్యుండి సంతోషముతో అవివేకులను సహించుచున్నారు. ఏదో జ్ఞానం లేని వాళ్ళని కాదు, చాలా భయంకరమైనటువంటి క్రియలు జరిగిస్తూ ఉన్నటువంటి ప్రజలుగా అక్కడ వాళ్ళని చూపిస్తున్నాడు పౌలు గారు. మన సహనము ఎలా ఉంటుంది? ఇక్కడ పౌలు గారు చెబుతున్న వ్యక్తులను మనం చూస్తే, ఒకడు మిమ్ములను దాస్యమునకు లోబరిచినను, ఒకడు మిమ్మును మృంగివేసినను, ఒకడు మిమ్మును వశపరుచుకొనినను, మిమ్మును ఒకడు తన్ను తాను మీకంటే తాను గొప్ప చేసుకున్నను, ఒకడు ముఖము మీద మిమ్ములను కొట్టినను మీరు సహించుచున్నారు. ప్రియులారా, క్రైస్తవ జీవిత ప్రయాణంలో మనకెదురయ్యేటువంటి ఈ సంకటాలని మనము ఊహించగలిగితే, క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన జీవము కలిగిన ఆత్మ సహాయంతో నింపబడి ఆయన సన్నిధిలో ఆయన మనల్ని నడిపించే మార్గంలో మనకెదురయ్యేటువంటి ఇలాంటి సంకటమైన పరిస్థితులు ఎవరి వలనైనా సరే మనము దాస్యంలోనికి వెళ్ళిపోతే, మనకు తెలుసు యోసేపు ఎవరి ద్వారా వెళ్ళాడు దాస్యంలోనికి? సొంత అన్నలు అమ్మి వేస్తే దాస్యంలోనికి వెళ్ళాడు. అయితే వాటన్నిటినీ ఆయన సహించగలిగాడు. ఒకడు మిమ్మల్ని మృంగివేస్తే, 123వ కీర్తనలో ఇశ్రాయేలీల ప్రయాణంలో వాళ్ళు అంటారు, ప్రభువా నీవు మాకు సహాయం చేయని ఎడల వాళ్ళు ప్రాణంతోనే మమ్మల్ని మింగివేసి ఉండేవాళ్ళని. ఒక్కొక్క వ్యక్తులు మన చుట్టూ అనేక విధాలుగా అమాంతం మనలను ఈ భూమి మీద వాళ్ళ ఎదుటున్నటువంటి ఆ స్థితుల్లో నుంచి మనము కనపడకుండా చేయాలనేటువంటి ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి కాలంలో మనమున్నాం. అలాగే ఒక్కడు మిమ్మలను వశపరుచుకున్నా, ఎన్నో రకాలుగా మనల్ని వాళ్ళ స్వాధీనంలోనికి తీసుకుని ఈ లోకంలో ఎన్నో రకాలైన ఎరల ద్వారా, వాళ్ళు వశీకరణ ఆత్మల ద్వారా వాళ్ళకి లోబరుచుకుని ఎన్నో రకాలుగా వాళ్ళ భౌతిక సంబంధమైన అవసరతలు, ఈ లోక సంబంధమైన ఎన్నో రకాలైనటువంటి వ్యర్థమైన నిరర్ధకమైనటువంటి కార్యాలు మన ద్వారా జరిగించడానికి ఈ లోక సంబంధమైన అధికారి ప్రయత్నిస్తున్నటువంటి విధానాలు. అలాగే మన చుట్టూ ఎంతో మంది తమను తాము గొప్ప చేసుకునేటువంటి ప్రజలు ఎన్నో రకాలుగా వాళ్ళ యొక్క అర్హతను, దేవుడు అనుగ్రహించినటువంటి ఏర్పాటును సైతము, దేవుడిచ్చిన కృపను సైతము, దేవుడిచ్చినటువంటి ఆత్మ సంబంధమైన వరాలను సైతము వారి యొక్క జీవితాల్లో వారి యొక్క ఆధిక్యతలుగా చూపించుకుంటూ ఈ లోకంలో మన చుట్టూ ఎంతో మంది తమను తాము గొప్ప చేసుకునేటువంటి వారు ఉన్నారు. అవన్నీ దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి మహిమ చెల్లిస్తూ ఆయన సన్నిధిలో ఆయన ఇచ్చినటువంటి దానిని బట్టి
ఆయనని గణపరుస్తూ ఆయన సన్నిధిలో నిలబడవలసినటువంటి వారు. అలాగే మనకు తెలుసు, ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, ఒకడు ముఖము మీద మిమ్మలను కొట్టినా సరే మీరు సహించుచున్నారు. ప్రియరా, ఇలాంటి ఊహించినటువంటి సంకటమైనటువంటి పరిస్థితులు మన విశ్వాస జీవితంలో మనం ఎదుర్కొన్నా సరే, దేవుని యొక్క బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో మనము వాటిని సహించి నిలవబడినప్పుడు మన ఎదుటున్నటువంటి ఆ యొక్క సంకటాలన్నిటినీ ఆయన కుదర్చటానికి ఆయన శక్తి కలిగిన దేవుడు. ఎందుకంటే మన మార్గాల్లో ఉన్నటువంటి భయంకరమైనటువంటి శోధనలన్నిటినీ తప్పించుకొని మనం ఆయన సన్నిధిలో ఆయనకు మహిమకరంగా నిలవబడటానికి ముందే ఆయన మార్గాన్ని మనకు సిద్ధపరిచి ఉంచాడని కొరింథీ పత్రిక మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో పౌలు గారు చాలా స్పష్టంగా తెలియచేస్తాడు. ఆ విధమైనటువంటి ఒక నిశ్చయత దేవుడు మన యొక్క హృదయాల్లో ఉంచి అలా సహించడానికి కారణము యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడినప్పుడు ఆ ప్రేమే ఆ దీర్ఘకాలము సహించగలిగేదిగా దేవుని యొక్క ఆత్మ కార్యాన్ని మన జీవితాల్లో చూడటానికి ఈ ప్రతికూల పరిస్థితులన్నిటినీ దాటి ఆయన సన్నిధిలో శక్తివంతంగా నిలవబడటానికి మనకి సహాయం చేసేదిగా ఉంది. కాబట్టి విశ్వాస జీవితంలో మన దోషాలు క్షమించబడే వరకు మన సంకటములన్నిటినీ ఆయన కుదిర్చి ఆయనకు మహిమకరంగా మేలుతో మన జీవితాలను తృప్తిపరచడానికి మనము ఆయన సన్నిధిలో నిలవబడటం అనేటువంటిది మన జీవితాలకి ఎంతో అవసరం. అలా నిలబడాలంటే ఆయన మనల్ని నడిపించే మార్గంలో మనము ధైర్యంగా ఆయన యొక్క సన్నిధానం చెంత ఈ లోకంలో ఏ విధమైన ప్రతికూల స్థితులు కలిగినా దావీదు అంటాడు, నిశ్చయంగా ఆయన నా సంకటాలన్నిటినీ కుదిర్చేవాడు. ఆ విధంగా నీవు దేవుని సన్నిధిలో ఆయన శిక్ష విధించినప్పుడు ఓర్చుకునేటువంటి ఆ ధైర్యం, సింహాసనాన్ని విడిచిపెట్టి ఇదిగో నీవేం చేస్తావో అని దేవునికి అప్పగించుకున్నాడు. అలాగే దేవుడే సాతానుకి తన భక్తుని యొక్క జీవితాన్ని రుజువుపరచటానికి నిలువబడినప్పుడు యోబు తన జీవితంలో కలిగిన సంకటాలన్నిటిలో దేవుని యొక్క ఆత్మ సహాయంతో నిలవబడి ఆయన నన్ను చంపినా నేను ఆయన కొరకే కనిపెట్టుకుంటానన్నాడు. ఈ అంత్యకాలంలో దేవుని యొక్క ఆత్మ సహాయంతో నీ యొక్క జీవితంలో నీ ద్వారా జరిగిన ప్రతికూల పరిస్థితులు అయితే దేవుడు వాటన్నిటినీ పరిహరించి, నా శత్రువా నా మీద అతిశయపడమాకు, నేను ఆయన దృష్టికి పాపం చేశా గనుక నేను ఆయన సన్నిధిలో నేను ఓర్చుకుంటాను. ప్రభు
నిశ్చయంగా నన్ను వెలుగులోనికి తీసుకుని వస్తాడని ధైర్యంగా ఆయన కృపా సింహాసనం చెంత నిలబడు. ఈ లోకంలో నిన్ను ఆయనకు మహిమకరంగా నిలబెట్టడానికి నీ కలిగే ప్రతి సంకట పరిస్థితుల్లోనూ నీవు ఆయన సన్నిధిలో సహించటానికి కావలసిన బలము, ఆయన ప్రేమ, ఆయన మనకు అనుగ్రహించినటువంటి మార్గము, ఆయన ఉన్నతమైన ఏర్పాటుతో ఆయన సన్నిధిలో నీవు నిలవబడు. నిశ్చయంగా దేవుడు నిన్ను ఆయనకు మహిమకరంగా ఆయన ఉన్నతమైనటువంటి ఏర్పాటుతో ఈ లోకంలో నిలబెట్టడానికి నీవు ఆయన సన్నిధిలో నిలబడి ఉంటే ఈ లోకం ఎదుట ఆయనకు మహిమకరంగా నిన్ను నిలబెట్టడానికి ఆ ప్రభు సమర్థుడు గనుక అట్టి కృపనిచ్చి ఈ అంత్య దినాల్లో సంవత్సరపు ఆఖరి గడియల్లో ఆయన రాకడ సమీపముగా ఉన్న కాలంలో ఆయనకు మహిమకరంగా ప్రతి ఒక్కరిని ఆయన సన్నిధిలో యోగ్యకరంగా నిలబెట్టి తనను తాను వారి ద్వారా మహిమ పొందును గాక. ఆమె అత్యంత కృపయు విశేషమైన కనికరమును కలిగిన తండ్రి, మీకు వందనాలు. నీ సన్నిధిలో నీ ఆత్మ సహాయంతో, నీ దూతల పరిచర్యతో, నీ యొక్క ఉన్నతమైన పిలుపులో నిలబడిన బిడ్డలు వారి యొక్క జీవితాల్లో వారు ఎందుకొరకు నిన్ను అంగీకరించారో, వారి పట్ల నీ ప్రణాళిక ఏమై ఉన్నదో వారు గుర్తెరగటానికి నీవు వారి ఎదుటున్నటువంటి ఆ ప్రతికూల పరిస్థితులన్నిటినీ దాటి నీకు మహిమకరంగా నీవు చేసే జీవము కలిగిన కార్యాలతో వారి జీవితాల్లో నీ ఆత్మ సహాయంతో నిలబడటానికి కావలసిన నీ కృపను, నీవిచ్చే ధైర్యాన్ని, నీవు అనుగ్రహించే సహనమును ఇచ్చి నీ ఉన్నతమైన రాజ్యం కొరకు ప్రతి బిడ్డను సిద్ధపరచండి. వారి సాక్షి జీవితము పరిమళభరితంగా చేసి నీలో శక్తివంతులుగా నిలబడినట్లు సహాయం దయచేయమని, నీ ఉన్నతమైన పిలుపు కొరకు వారు నిలబడి ఉన్నటువంటి ఏర్పాటును వారు తెలుసుకుని నీలో శక్తివంతులుగా నిలబడినట్లు సహాయమునిమ్మని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నమ్మకమైన నామములో మనం ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మన రక్షకుడు త్వరలో రానైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ సహవాసం ప్రతి విధమైనటువంటి ప్రతికూల పరిస్థితులను జయించి ఆయనకు మహిమకరంగా మన నిలబెట్టే వరకు త్రియేక దేవుని యొక్క కనికరము ప్రతి ఒక్క బిడ్డకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.